కన్నడ నటి రాణ్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాణ్యారావు వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై కూడా నిఘా పెట్టారు. 14.8 కేజీల బంగారంతో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దొరికిపోయిన తర్వాత రాణ్యారావు ఇంట్లో డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2,67,00,000 నగదు, 2,06,00,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం ఎక్కడిదో ఆరా తీయగా బెంగళూరులోని ఒక జ్యువెలరీ షాప్ లో కొనుగోలు చేసినట్లుగా తేలింది. దానికి నగదును ఆ ప్రముఖ నాయకుడి తరపు వాళ్ళు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నగల డబ్బును ఎవరు చెల్లించారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూపిలాగుతున్నారు. ఆ రాజకీయ నాయకుడి తరపున ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. గత ఏడాది కాలంలో ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లొచ్చారు. ప్రతిసారి ఆమె బంగారాన్ని స్మగుల్ చేసేవారు. కేజీ బంగారం స్మగుల్ చేస్తే ఆమెకు ₹1,00,000 ఇచ్చేవారు అంటున్నారు. అలా ట్రిప్ కి 12 నుంచి 14 లక్షలు ఆమె సంపాదించినట్లు సమాచారం. మోడిఫైడ్ జాకెట్స్, నడుము బెల్టులను బంగారం దాచడానికి ఆమె ఉపయోగించేది. ఈ వారంలోనే 4 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చింది. వరుసగా దుబాయ్కి వెళ్లి వస్తూ ఉండడంతో డిఆర్ఐ అధికారులు ఆమెపై ఫోకస్ పెట్టి పట్టుకున్నారు. మొన్న కూడా చివరి నిమిషంలో ఆమె దొరికిపోయింది. ఎయిర్పోర్ట్ లోని ఓ కానిస్టేబుల్ సాయంతో ఆమె సులువుగా బయటపడింది. రాణ్యారావు అరెస్టుతో ఈ స్మగ్లింగ్ లో ఉన్న మిగిలిన వారిలో భయం స్టార్ట్ అయింది. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీస్ అధికారులు ఈ నెట్వర్క్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విచారణలో రాణ్యారావు సవతి తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు సంబంధించి మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. 2014లో మైసూర్లో కేరళ నుంచి వచ్చిన ఓ బస్సు నుంచి 2 కోట్ల విలువైన బంగారం మాయమైంది. ఆ కేసుకు సంబంధించి రామచంద్రరావుపై పలు ఆరోపణలు వచ్చాయి. కన్నడ నటి రాణ్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాణ్యారావు వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై కూడా నిఘా పెట్టారు. 14.8 కేజీల బంగారంతో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దొరికిపోయిన తర్వాత రాణ్యారావు ఇంట్లో డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2,67,00,000 నగదు, 2,06,00,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం ఎక్కడిదో కూడా ఆరా తీయడానికి బెంగళూరులోని ఓ జ్యువెలరీ షాప్ లో కొనుగోలు చేసినట్లుగా తేలింది. దానికి నగదును ఆ ప్రముఖ నాయకుడు తరపు వాళ్ళు చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆ నగల డబ్బును ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూపిలాగుతున్నారు. ఆ రాజకీయ నాయకుడి తరపున ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. గత ఏడాది కాలంలో ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లొచ్చారు. ప్రతిసారి ఆమె బంగారాన్ని స్మగుల్ చేసేవారు. కేజీ బంగారం స్మగుల్ చేస్తే ఆమెకు ₹1,00,000 ఇచ్చేవారు అంటున్నారు. అలా ట్రిప్పుకు 12 నుంచి 14 లక్షలు ఆమె సంపాదించినట్లు సమాచారం. మోడిఫైడ్ జాకెట్లు, నడుము బెల్టులను బంగారం దాచడానికి ఆమె ఉపయోగించేది. ఈ వారంలోనే 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. వరుసగా దుబాయ్కి వెళ్లి వస్తూ ఉండడంతో డిఆర్ఐ అధికారులు ఆమెపై ఫోకస్ పెట్టి పట్టుకున్నారు. మొన్న లాస్ట్ మినిట్ లో ఆమె దొరికిపోయింది. ఎయిర్పోర్ట్ లోని ఓ కానిస్టేబుల్ సాయంతో ఆమె సులువుగా బయటపడేది. కానీ రాణ్యా అరెస్టుతో ఈ స్మగ్లింగ్ లో ఉన్న మిగిలిన వారిలో కూడా భయం స్టార్ట్ అయింది. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీస్ అధికారులు ఈ నెట్వర్క్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక విచారణలో రాణ్యారావు సవతి తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు సంబంధించి మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. 2014లో మైసూర్లో కేరళ నుంచి వచ్చిన ఒక బస్సు నుంచి 2 కోట్ల విలువైన బంగారం మాయమైంది. ఆ కేసుకు సంబంధించి రామచంద్రరావుపై ఆరోపణలున్నాయి.
కన్నడ నటి రాణ్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాణ్యారావు వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై కూడా నిఘా పెట్టారు. 14.8 కేజీల బంగారంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన తర్వాత రాణ్యారావు ఇంట్లో డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2,67,00,000 నగదు, 2,06,00,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం ఎక్కడిదో ఆరా తీగా బెంగళూరులోని ఓ జ్యువెలరీ షాప్లో కొనుగోలు చేసినట్లు తేలింది. దానికి నగదును ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి తరపు వాళ్ళు చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆ నగల డబ్బును ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూపిలాగుతున్నారు. ఆ రాజకీయ నాయకుడి తరపున ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. గత ఏడాది కాలంలో ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లొచ్చారు. ప్రతిసారి ఆమె బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవారు. కేజీ బంగారం స్మగ్లింగ్ చేస్తే ఆమెకు ₹1,00,000 ఇచ్చేవారు అంటున్నారు. అలా ట్రిప్కి 12 నుంచి 14 లక్షలు ఆమె సంపాదించినట్టు సమాచారం. మోడిఫైడ్ జాకెట్స్, నడుము బెల్టులను బంగారం దాచడానికి ఆమె ఉపయోగించేది. ఈ వారంలోనే 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. వరుసగా దుబాయ్కి వెళ్లి వస్తూ ఉండడంతో డిఆర్ఐ అధికారులకు ఆమెపై ఫోకస్ పెట్టి పట్టుకున్నారు. మొన్న కూడా చివరి నిమిషంలో ఆమె దొరికిపోయింది. ఎయిర్పోర్ట్లోని ఓ కానిస్టేబుల్ సాయంతో ఆమె సులువుగా బయటపడేది. రాణ్యారావు అరెస్టుతో ఈ స్మగ్లింగ్ లో ఉన్న మిగిలిన వారిలో భయం స్టార్ట్ అయింది. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీస్ అధికారులు ఈ నెట్వర్క్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విచారణలో రాణ్యారావు సవతి తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు సంబంధించి మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. 2014లో మైసూర్లో కేరళ నుంచి వచ్చిన ఓ బస్సు నుంచి 2 కోట్ల విలువైన బంగారం మాయమైంది. ఆ కేసుకు సంబంధించి రామచంద్రరావుపై ఆరోపణలున్నాయి.